నువ్వొక్క అసమర్థుడివి. చైతి 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 ఎక్కడ చూసుంటారు మరి, మన వాడు బయట విషయాల్లో కూడా తలదూర్చడం నాయకుడు గారు. బావా లేనిపోని గుర్తు చేస్తున్నావు. అంకుల్ మిమ్మల్ని మాత్రం నేను ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. అమ్మా అలేఖ్య, బయలుదేరదామా? మీరు వెళ్ళిరండి మామయ్య. అదేంటి మీరు రావట్లేదా? ఏం లేదు మామయ్య, అక్క నేను మన మీనాక్షికి పోచంపల్లి చీరలు ఆర్డర్ ఇచ్చాము. అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసి ఇంకొన్ని డిజైన్స్ ఆర్డర్ ఇచ్చి రావాలి. ఎలాగూ వాళ్ళని మీతో పాటు మన ఇంటికి తీసుకొస్తారు కదా, అప్పుడు పరిచయం చేసుకుంటాంలే. అసలే టైం కూడా లేదు మామయ్య, వెళ్ళాలి. అమ్మా అలేఖ్య, నా కూతురు నిశ్చితార్థం విషయంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. మీరలా మాట్లాడితే నాకు అలేఖ్యకి కోపం వస్తుంది. అవును మామయ్య, మీరలా ఏమీ అనుకోవద్దు. నేను ఈ ఫంక్షన్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అది కాదమ్మా, అందరం మగవాళ్ళమే కదా, ఎవరైనా లేడీస్ ఉంటే బాగుంటుందని. మీతో పాటు అనసూయ వస్తుందిలే మామయ్య. అనసూయ, వస్తున్నాను. మేము వస్తాం మామయ్య. ఓకేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే, పద పద. నాయకర్ గారు, అలేఖ్యని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానేమోనని మీరు అసలు ఫీల్ అవద్దు. నా శ్రీమతి గారు ఎప్పుడూ ఏదో బాధతోనే జీవితం గడుపుతూ ఉంటుంది. ఆ బాధ ఏంటో ఎవరికీ చెప్పుకోదు. ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే తను చాలా హుషారుగా ఉంటుంది. చూశారుగా తన మొహం ఎంత కళకళలాడిపోతుందో. సూర్య, నా కూతురు నిశ్చితార్థం వల్ల అలేఖ్య సంతోషంగా ఉంటుందంటే నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? అనసూయ వచ్చేస్తుంది, బయలుదేరదామా? పదండి. సాత్విక్ రా. ఈ మీసాలుడితో పాటు మనం కూడా వెళ్తే దారి పొడవునా నిన్నెక్కడో చూసినట్టుందయ్యా నిన్నెక్కడో చూసినట్టుందయ్యా అని హింసించడం గ్యారంటీ. తప్పుకోవడం మంచిది. బావా మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి మిగతా పనులు చూసుకుంటాను. వేషాలేకు. అసలు నిన్ను ఎందుకు తీసుకెళ్తున్నావో తెలుసా? పెళ్లి కొడుకు నీ వయసు వాడే కాబట్టి. అర్థమైందా? అతను మమ్మల్ని ఏమైనా అడగటానికి మొహమాట పడితే నిన్ను అడుగుతాడని. పద. రా.
పదండి. సాత్విక్, ఈ పౌరానికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు. నీ భుజం మీద నుంచి దిగట్లేదు. అవును సూర్య, చూడు ఎంత బాగా కూర్చుందో. హ్మ్. వెళ్ళు, సరదాగా రౌండ్ వేసిరా. ఈ లోపం మేము మా పని చూసుకుంటాం. సాత్విక్, నీ మాటలు పౌరానికి అర్థమైనట్టు ఎలా ఎగిరిపోయిందో చూడు. పదండి. హలో వి అంకుల్ గారు, హలో నాయకర్ గారు, వచ్చేసారా? ఇప్పుడే వచ్చాం. వచ్చేస్తున్నాను. పదండి. ఎవడో శ్రీమతి గారు, పదండి, వాళ్ళు వచ్చేసారు. అలాగే. నమస్తే నాయకర్ గారు. నమస్కారం అండి. నమస్కారం నాయకర్ గారు. నమస్తే చెల్లమ్మ. వీరే మన వి అంకుల్ వారు. నమస్తే అండి. అండి. నమస్కారం అండి. రండి, కూర్చుని మాట్లాడుకుందాం. పదండి. కూర్చోండి. అలాగే వీళ్ళు మనకు బాగా కావలసిన వాళ్ళు. సంతోష్, ఇతను సూర్య. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. ఈ అమ్మాయి మా అక్క కూతురు అనసూయ. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఇతను మురుగన్. నేనెంతో తను అంతే. వణకం. నమస్తే. నమస్కారం అండి. ఇతను మా కజిన్ అండి, పేరు సాత్విక్. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సాత్వికంగా ఉన్నాడు. థ్యాంక్స్ ఆంటీ. ఆశీర్వదించండి ఆంటీ. అయ్యో, అరే పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు రాత్రే వద్దాం అనుకున్నాం. మీరంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటూ ఉంటారని రాలేదు. అవును, ఇంతకీ మా పిల్ల ఎక్కడ? అదే మా అల్లుడు. గదిలో ఉన్నాడండి. పావురాన్ని చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది, కానీ నాకు మాత్రం పావురాన్ని చూస్తే చంపాలనిపిస్తుంది. నాకు వైట్ అంటే పడదు, రెడ్ అంటే చాలా ఇష్టం. నీలోని రెడ్ని బయటికి తీస్తా. No!
గురి తప్పిందే, గురి తప్పింది. నువ్వు గ్యారంటీగా ఎవరి ప్రేమ పారం అయి ఉంటావు. వదలను, నిన్నొదలను. శ్రావణ్, శ్రావణ్, ఆ? వస్తున్నానమ్మా. వాంగ మా పిల్లయ్. నమస్కారం అంకుల్. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చో. రా కూర్చో. శ్రవణ్, వీళ్ళందరూ మనకు బాగా కావలసిన వాళ్ళు. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి మా అక్క కూతురు. నమస్కారం అండి. నమస్తే. శ్రవణ్, తిను మా బామ్మర్ది సాత్విక్. హలో. హలో. రండి కూర్చోండి. బై ది వే, మా సాత్విక్ కూడా మొన్న యుఎస్ నుంచి వచ్చాడు. ఈజ్ ఇట్? ఇంతకీ మీరు యుఎస్ లో ఎక్కడ ఉండేవారు? వాషింగ్టన్ లో. ఓకే. మరి మీరెక్కడ ఉండేవారు? న్యూ జెర్సీలో. ఓ ఓకే. మా పిల్ల ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడు మావయ్య. మన మీనాక్షికి ఈడు జోడు బాగుంటుంది. చాలా బాగున్నాడు నాయకర్ గారు. అబ్బాయి బిహేవియర్ కూడా బాగుంది. ఏంటి సూర్య, అబ్బాయి నీకెలా ఉన్నాడు? నాకు బాగా నచ్చాడు నాయకర్ గారు. తను మాట్లాడే పద్ధతిలోనే పెద్దలంటే ఎంత గౌరవం అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ సూర్య. వీళ్ళు విదేశాల్లో ఉన్న చాలా డీసెంట్ ఫ్యామిలీలా మనలాగే పద్ధతిగా ఉన్నారు. నాకైతే ఓకే. ఎప్పుడో పిల్లలు పుట్టక ముందు ఆయనకి మగపిల్లాడు పుడితే నాకు ఆడపిల్ల పుడితే వియంకులం అవుదామని అనుకున్నాం. అది ఇప్పుడు నెరవేరబోతోంది. ఇదిగో అబ్బాయిలు, ఇక్కడ మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మీరు అలా సరదాగా బయటకెళ్ళి మాట్లాడుకోండి. అలాగేనండి. శ్రావణ్ కమ్. పదండి. ఏమండి, ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి. కంగ్రాట్స్ అండి. దేనికండి? మీ కాబోయే భార్య మహా అల్లరి పిల్లైనందుకండి. ఏమండి, అల్లరి చేసే అమ్మాయి అయితే మీకేం అభ్యంతరం లేదుగా? భలే వాళ్ళండి. నాకు అల్లరి చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. అయితే మొట్టమొదటిసారి మీరు చూసినప్పుడు కూడా అల్లరి పిల్లగానే కనిపించిందా? నేను అసలు ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదండి. ఏంటండి మీరనేది? ఇంతవరకు ఆ అమ్మాయిని మీరు చూడలేదా? మరి చూడకుండానే? అవునండి, చూడకుండానే. మా అమ్మా నాన్నకి నాకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో తెలుసు. వాళ్ళది కూడా మంచి టేస్ట్. అందుకే పెళ్లి చూపులకు వాళ్ళని పంపించి నేను నిస్తార్థం రోజున చూస్తానని చెప్పాను. లైఫ్లో థ్రిల్ ఉండాలి కదండి. గుడ్ గుడ్ గుడ్. ఏమండి, నా కాబోయే శ్రీమతి అంత అల్లరిపిల్ల అండి? మామూలు అల్లరి పిల్ల కాదండి, మహా అల్లరి పిల్ల. కానీ నేను ఇంతవరకు మీ కాబోయే శ్రీమతిని చూడలేదు. మరి చూడకుండానే నా శ్రీమతి అల్లరిపిల్లని మీకెలా తెలుసు?
అదొక విషాదకరమైన రోజు. హలో రెడ్డమ్మా, బాగున్నావా? రెడ్డమ్మా? ఐఎమ్ నాట్ రెడ్డమ్మా. హూ ఆర్ యూ? ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ముందు మా రెడ్డమ్మని పిలు. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఏంటి తొక్కలేదు నీకిచ్చేది మర్యాద? అసలు ఎవరు నువ్వు? ఏంటి నన్ను తొక్కలేదంటావా? రాస్కల్, స్టూపిడ్, స్కౌండ్రల్, ఇడియట్. అలా ప్రారంభమైందండి మా ఇద్దరి మధ్య యుద్ధం. భలే ఇంట్రెస్ట్ గా ఉందండి. తర్వాత ఏం జరిగింది చెప్పండి. తర్వాత ఏం జరిగిందంటే, ఆ రోజు అలా ఇద్దరం ఫోన్లో తిట్టుకున్న తర్వాత ఒకరోజు ఒకరోజు ఏం జరిగింది? ఆ, మ్, ఏం జరిగిందండి? మరదలు గారు కొంచెం దూరతీరా. తప్పైపోయిందని లెంపకాయలు వేసుకోండి. అలా ప్రారంభమైందండి మా ఇద్దరి మధ్య యుద్ధం. తర్వాత ఏం జరిగింది సాత్విక్? నువ్వు చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఎలాగైనా సరే, ఎలాగైనా నా పగ తీర్చుకోవాలని ఒకరోజు నేను రక్తం తాగే దెయ్యాన్ని. అమ్మా, మీరు భయపెడదామని వెళ్ళి మీరే భయపడి పారిపోయి వచ్చారా? అయినా సాత్విక్, మీ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఇలా టిట్ ఫర్ టాట్ ఇచ్చుకోవాలని చూస్తున్నారంటే విన్న వాళ్ళు ఎవరికైనా చాలా థ్రిల్గా ఉంటుంది. అసలు మీ ఇద్దరు లాంటి వాళ్ళు నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మీకు మాట చెప్పనా అండి? కమాన్ సాత్విక్, చెప్పు. మీరు చాలా లక్కీ. అవునండి, మీరు చాలా లక్కీ. అల్లరి చేసే అమ్మాయిలు చాలా నిష్కల్మషమైన మనసుతో ఉంటారు. ఒక్కసారి మనల్ని ప్రేమించారంటే చచ్చేంత వరకు అలాగే ప్రేమిస్తూ ఉంటారు. ఎస్. సాత్విక్, ఒకసారి నా వుడ్ బి కాల్ చేస్తారా? ఓ ష్యూర్. అయితే నేను ఒక చిన్న తమాషా చేస్తాను. మీ కాబోయే భార్యతో మొట్టమొదటిసారి మాట్లాడడం మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చేలా చేస్తాను. నాకు కావాల్సింది అలాంటి కిక్కే సాత్విక్. నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా. ఓకే. హలో, నేనెవరో తెలుసా? ఆర్జిటి. ఇడియట్, అలాగే. స్టూపిడ్, అలాగే. యూ బ్లడీ రాస్కిల్. అలాగే. ఏంటండి ఆపేశారు? రిపీట్ చేయండి. రిపీటా? ఎన్నిసార్లు రిపీట్ చేసినా పర్వాలేదు. పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వే ఒక వేస్ట్ గాడివి, నీకు ఇంకో వేస్ట్ ఫ్రెండా? అంత ఎంజాయ్ చేస్తున్నాడా? ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు, ఓన్ గా ఎంజాయ్ చేస్తాడు. హలో. ఇడియట్, స్టూపిడ్, రాస్కిల్, బ్లడీ రాస్కిల్. నీకు తిట్లు అంత ఎంజాయ్ గా ఉన్నాయా? అయ్యో, అలా తిట్టద్దండి. నా పేరు శ్రావణ్. శ్రావణ్ అయితే ఏంట్రా? ఆ, ఏంటి శ్రావణ్ అయితే? శ్రావణ్? ఎస్, శ్రావణ్ని, మీ ఫియాన్సీని. అయ్యో సారీ అండి, ప్లీజ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. సారీ అండి, వెరీ సారీ అండి. పర్వాలేదండి,
మీరేం టెన్షన్ పడకండి. నేను మిమ్మల్ని చూడకపోయినా మీరు మాట్లాడుతున్న తీరును బట్టి మిమ్మల్ని ఊహించుకోగలుగుతున్నాను. అయినా నా కాబోయే భార్య నాతో మొదటిసారి మాట్లాడిన మాటలు ఈడియట్, స్టూపిడ్, రాస్కెల్. ఈ మాటలు నా లైఫ్ లాంగ్ స్వీట్ వర్డ్స్ గా, స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయండి. సారీ అండి, ఆ ఆర్జిటి గాడు నన్ను మీ దగ్గర ఇరికించేశాడండి. సారీ అండి. మీరు ఆర్జిటి గురించి మర్చిపోండి. మీ వాయిస్ చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. సారీ అండి. తీసుకోండి.